నవంబర్ 2న కానీ ఈస్టర్ రోజున కానీ ప్రతి ఒక్కరూ ఎక్కడికి వెళ్తారు? సమాధుల దగ్గరికి వెళ్తారు. ఏం చేస్తారు సమాధుల దగ్గరికి వెళ్ళి? ఇది మా నాన్న సమాధి, ఇది మా తాత సమాధి, ఇది మా అమ్మమ్మ సమాధి అనుకుని కొందరు పేదవారైతే దాన్ని శుభ్రంగా అలికి చక్కగా ముగ్గులు పెట్టి, కొంచెం ఉన్నవాళ్ళైతేనేమో గోరీలు కట్టిస్తారు, వాటికి పెయింటింగ్లు వేయించి, మొత్తం మీద ఆ రోజు వచ్చేటప్పటికి ఊరు ఎలా అన్నా ఉండని, మన ఇల్లు ఎలా అన్నా ఉండని, సమాధులు మాత్రం కళకళలాడిపోతాయి. ఎందుకు అలా చేస్తాం? ఈస్టర్ రోజునే సమాధుల్ని ఎందుకు అలంకరిస్తాం? అలానే ఇల్లు అలంకరించుకోమనేం కాదు. ఇల్లు అలంకరించుకునే వాళ్ళు ఉన్నారు. చక్కగా పెయింట్లు వేసుకోవడం, కడుక్కోవడం, సామాను అంతా దులుపుకోవడం, కొత్త బట్టలు కొనుక్కోవడం, ఇవి సహజంగా జరుగుతాయి క్రిస్మస్కి, న్యూ ఇయర్కి, ఈస్టర్కి. కరెక్టే. కానీ సమాధులు అలంకరించేది ఎప్పుడయ్యా అంటే ఈస్టర్కి ఎక్కువ. ఆర్సిఎం సహోదరులు అయితే నవంబర్ 2 కూడా చేస్తారు. నేను ఎవరిని ఎద్దేవా చేయట్లేదు, కానీ వాక్యాన్ని ఆలోచిద్దాం. సమాజంలో జరుగుతున్నది మనం మాట్లాడుకుంటున్నాం. ఎందుకు వాళ్ళు అలా చేస్తారు అంటే బైబిల్ గ్రంథంలో ఒక చక్కని మాట కనిపిస్తుంది. దాన్ని బట్టి వాళ్ళు అలా చేస్తారు. యోహాను గారు రాసిన సువార్త 5వ అధ్యాయము, యోహాను గారు రాసిన సువార్త 5వ అధ్యాయము 28వ వచనం. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దమును విని మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకును బయటకు వచ్చెదరు. చాలు. ఎందుకు సమాధులు అలంకరిస్తారో తెలుసా? మరణించిన వారంతా, సమాధులలో ఉన్నవారంతా ఏదో ఒక రోజు మంచి చేసిన వారు లేక మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకు మాట్లాడాలందరూ, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానానికి బయటకు వస్తారు. ఏం చేస్తారు? బయటకు వస్తారు. బయటకు వస్తారు. ఏదో ఒకరోజు వాళ్ళు బయటకు వస్తారు కాబట్టి వాళ్ళు వచ్చే వరకు మనం ఏం చేయాలి? ఈ సమాధుల్ని భద్రపరచాలి. ఎందుకు వస్తారు వాళ్ళు బయటికి? ఏమో మనకు తెలీదు. వస్తారన్నగా బైబిల్లో వస్తారా? మనం చదువుకున్న దానిలో ఏముంది? బయటకు వచ్చేదరు. వస్తారు. మరి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ సమాధి వాళ్ళకి తెలియాలి అంటే, ఆ సమాధిని వారు గుర్తుపెట్టుకోవాలి అంటే, అక్కడికి వచ్చి లోపల ఏమైనా ఉంటే ఇవన్నీ తీసుకోవాలి అంటే తెలియాలి. కాబట్టి మనం కూడా ఒక రాయి పెట్టి దాని మీద చక్కగా పేరు పెడతాం. నన్నే తీసుకోండి, మేరుగు రత్నమణి లేకపోతే మరలపాటి రత్నమణి అని చక్కగా రాసి నా సమాధి మీద రాయి పెడతారు. ఇప్పుడు నేను తిరిగి రావాలనుకున్న రోజు నా సమాధి ఏదో చూసుకొని, ఏంటి ఎవరు మాట్లాడరు? భయం వేస్తుందా? అదేంటి ఇప్పుడు మీకు అర్థమైపోద్దులేండి, ధైర్యం వస్తుంది. చూసుకొని వెళ్ళొచ్చని మనవాళ్ళు చక్కగా ఆ రాతిని కడిగి శుభ్రం చేయడం, లేకపోతే చక్కని దాని ఏమంటారు సమాధులు కట్టి దానికి మళ్ళీ కాకులు వాలకుండా, కాకి రెట్టలు పడకుండా పైన మళ్ళీ స్లాబ్లేసి రేకులేసి భద్రపరుస్తున్నాం. దానికి కారణం ఏంటి అంటే ఒకరోజు సమాధుల్లో ఉన్న వారంతా బయటకు వస్తారు అని. ఈ వచనాన్ని బేస్ చేసుకుని క్రైస్తవ సమాజం అంతా సమాధుల్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ, ఇంకా చెప్పాలి అంటే ఎవరి స్టేటస్ని బట్టి వాళ్ళు ఆ సమాధుల్ని చక్కగా ఘనంగా డెకరేషన్ చేస్తున్నారనమాట. అమ్మో మా నాన్న గొప్పోడు అనేవాళ్ళు కొందరు, వాళ్ళ స్థితులు బాగున్నాయి అనుకో, ఎవరు కట్టని మంచి సమాధి కట్టాలి, ఎవరు కట్టనంత బాగా అంటే అందరూ చెప్పుకోవాలి ఊర్లో, అబ్బా పలానా రత్నమణి వాళ్ళ అబ్బాయి ఆమె కోసం భలే కట్టాడు సమాధి అని చెప్పుకోవాలి అనుకుని చేస్తున్నాం. కానీ ఇక్కడ వ్రాయబడిన ఈ సందర్భం ఈరోజు సమాజం అనుకుంటున్న సందర్భమేనా అని ఆలోచిద్దాం ఈ రాత్రి. మనం చదువుకున్న ఈ వచనం ఏ వచనం? యోహాను గారు రాసిన సువార్త 5వ అధ్యాయము 28వ వచనం. దాన్ని బలపరచడానికి అక్కడ 25వ వచనం కూడా ఒక మాట రాయబడి ఉంది, చూద్దాం. మృతులు దేవుని కుమారుని శబ్దము వినుగడియ వచ్చుచున్నది, ఇప్పుడే వచ్చి ఉన్నది, దానిని వినువారు జీవింతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అవును కదా? ఇక్కడ కూడా మృతులంటే చనిపోయినవారు. ఎక్కడుంటారు? సమాధుల్లో. సమాధుల్లో ఉన్నవారంటే
మృతులే. మృతులు అన్నా సమాధుల్లో ఉన్నవారన్నా అర్థం ఒకటే. వీళ్ళంతా దేవుని కుమారుని శబ్దాన్ని వినే గడియ ఒకటి వచ్చింది, వచ్చుచున్నది, వచ్చే ఉన్నది, దాన్ని వింటే బ్రతుకుతారు అని చెప్పబడింది. కాబట్టి సమాధుల్ని జాగ్రత్తగా శుభ్రపరుస్తూ ఉన్నాము. నిజంగా ఈ 2 మాటలు అందుకొరకే వ్రాయబడ్డాయా? ఇందులో ఉన్న అర్థం అదేనా? ఈరోజు మనం ఆలోచన చేసుకుందాం. ఇక్కడ మీరు ముందుగా చదివినప్పుడు 28వ వచనంలో ఒక మాట వ్రాయబడింది, దీనికి ఆశ్చర్యపడకుడి. దేనికి? ఇక్కడ ఒక విషయాన్ని చెప్తున్నప్పుడు దీనికి మీరు ఆశ్చర్యపడకండి అన్నారు అంటే తప్పకుండా ఆ విషయం ఏదో మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది అనమాట. అది ఏదైనా కావచ్చు. అదేంటి అనేది మనం ఆలోచిద్దాం. కానీ ముందు అక్కడ చదివింది లేక అక్కడ చెప్పబడింది దానిని మనం అర్థం చేసుకునేటప్పుడు మనకు ఒక విషయం అర్థం కావాలి. ఏంటి అంటే అది తప్పకుండా ఆశ్చర్యాన్ని కలిగించే విషయం. అందుకే ఆయన ముందే చెప్తున్న మాట ఏంటంటే దీనికి మీరు ఆశ్చర్యపడకుడి అని. ఇంతకీ దీనికి మీరు ఆశ్చర్యపడకుడి అని చెప్పింది పైన చెప్పిన సందర్భానిక, తర్వాత చెప్తున్న సందర్భానిక? ఇప్పుడు దీనికి మీరు ఆశ్చర్యపడకుడి అనేది 28వ వచనంలో ఉంది కాబట్టి సమాధుల్లో ఉన్నవారు లేస్తారు అని చెప్పే విషయానికి సంబంధించిందా, లేక దానికి పై వచనానికి సంబంధించి చెప్పి దీనికే మీరు ఆశ్చర్యపడుతున్నారా, అయితే మీకు ఇంకో విషయాన్ని చెప్తాను అనే ఉద్దేశంతో ఈ గ్రంథకర్త చెప్తున్నారా అని ఆలోచిస్తే, దీనికి మీరు ఆశ్చర్యపడకుడి అన్నమాట పై వచనానికి సంబంధించిందా క్రింది వచనానికి సంబంధించిందో మనం ఆలోచన చేద్దాం. దాని పై వచ్చిన వెంట చదువుకుందాం. అంటే 27వ వచనంలో ఏం రాయబడిందో చదువుకుందాం. యోహాను గారు రాసిన సువార్త 5వ అధ్యాయము 27వ వచనం, మరియు ఆయన మనుష్య కుమారుడు గనుక తీర్పు తీర్చుటకు తండ్రి అధికారము అనుగ్రహించెను అనే మాట మీకేమైనా ఆశ్చర్యాన్ని కలిగిస్తుందా? ఇక్కడ ఏమంది? దీనికి మీరు ఆశ్చర్యపడకూడదు అన్నారు. ముందు విషయాన్ని చెప్పి ఆశ్చర్యపడొద్దని చెప్పొచ్చు, లేక ఆశ్చర్యపడొద్దని చెప్పి విషయాన్ని చెప్పొచ్చు. ఈ మాట రెండింటికి వర్తించేది కాబట్టి అసలు నీ దేనికి చెప్పుంటారు అని మనం ఆలోచిస్తే, ఆ మాట ఆశ్చర్యపడకుడి అని చెప్పిన మాట పై వచనానికి చెందిందేమో అని ఆలోచిస్తే, పై వచనంలో ఏముంది అంటే దేవుడు మనుష్య కుమారునికి తీర్పు తీర్చడానికి అధికారం ఇచ్చారట. అధికారం ఇస్తే అందులో ఆశ్చర్యం ఏముంది? ఆయన అధికారం ఇస్తారు. ఈయన ప్రియమైన కుమారుడు అధికారాన్ని పొందొచ్చు, అధికారాన్ని పొందేలా తాను బ్రతికుండి ఉండొచ్చు. ఆయన బ్రతికిన బ్రతుకును బట్టి దేవుడు అధికారం ఇచ్చుండొచ్చు. మనమేనంతే కదా. మనమైనా మన ఇంట్లో 4 పిల్లలుండి పెద్దోళ్ళై 4కి పెళ్ళిళ్ళు అయిపోయి పిల్లలు పుట్టినా అందరికీ బీరువా తాళాలు ఇవ్వం. ఎవరికి ఇస్తాం? నమ్మకమైన వాడికి, జాగ్రత్తగా చేసేవాడికి మాత్రమే ఇస్తాం. వృధాగా ఖర్చు పెట్టేవాడికి ఇవ్వం. ఎందుకని? పాడు చేస్తాడని భయం. ఆ నమ్మకాన్ని కలిగించాలి. అదే ఒకరు అనుకోండి, చేసేదేమీ లేదు, మనం ఉన్నంత వరకు జాగ్రత్తగా లాక్కెళ్తాం, ఇక తర్వాత తప్పదనుకున్నప్పుడు. ఇప్పుడు తండ్రి యేసుక్రీస్తు వారికి అధికారం ఇచ్చారు. తండ్రి యేసుక్రీస్తు వారికి అధికారం ఇచ్చారు. అయితే దీనిలో ఆశ్చర్యం ఏమైనా ఉందేమో ఆలోచన చేద్దాం ఫస్ట్. ఆ తర్వాత రెండో మాట దగ్గరికి వెళ్దాం. ఓకేనా? ముందు దేన్ని ఆలోచిద్దాం? తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారికి అధికారం ఇవ్వడంలో మనం ఆశ్చర్యపోయేది ఏదైనా ఉందా అని ఆలోచిస్తే మనకి సమాధానం దొరికితే సరి, లేదంటే అప్పుడు రెండో మాట దగ్గరికి వెళ్దాం. అసలు ఎందుకు ఇది ఆశ్చర్యపోయే అంత విషయమా అధికారం ఇవ్వడము అనేది? అంటే ఇదే యోహాను గారు మరొక మాట రాశారు, ఒకసారి చూద్దాం. యోహాను గారు రాసిన సువార్త 3వ అధ్యాయము 17వ వచనం. యోహాను గారు రాసిన సువార్త 3వ అధ్యాయము 17వ వచనం. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకమునకు పంపలేదు. ఇదే యోహాను గారు అదే యేసుక్రీస్తు వారిని గురించి, అదే తండ్రిని గురించి ఏం చెప్పారంటే, దేవుడు తన కుమారుణ్ణి లోకాన్ని రక్షించడానికి మాత్రమే పంపారు కానీ తీర్పు తీర్చడానికి పంపలేదు అని చెప్పారు. మనం అది చదువుకున్నాం. 3వ అధ్యాయం చదివేసాం, 4వ అధ్యాయం చదివేసాం, 5వ అధ్యాయం దగ్గరికి వచ్చాం. ఇప్పుడు ఏం కనిపిస్తుంది? తీర్పు తీర్చే అధికారం ఇచ్చినట్టు కనబడుతుంది. ఇప్పుడు ఈ 2 వచనాలు ఏమనిపిస్తాయి మనకి? ఒకలా ఉన్నాయా? అక్కడేమో నేను తీర్పు తీర్చడానికి నా కొడుకుని పంపలేదని చెప్పారు, ఇక్కడేమో తీర్పు తీర్చే అధికారం నా కొడుక్కి. మరి కొడుకు అధికారం ఇస్తే ఇప్పుడు ఆయన ఏం చేయాలి?
తీర్పు తీర్చాలి కదా. అప్పుడు తీర్పు తీర్చే అధికారం ఆయనకు ఉన్నట్టే తీర్పు తీర్చడానికి కూడా పంపించినట్టే కదా. అంటే 3వ అధ్యాయాన్ని చదివిన మనకి 5వ అధ్యాయం వచ్చేటప్పటికి తప్పకుండా సందేహం వస్తుంది. ఇంకా చెప్పాలంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఏమని? అక్కడేమో కాదన్నారు, ఇక్కడేమో అవునంటున్నారు. ఏంటి విషయం, ఏమై ఉంటుంది మధ్యలో అని అనిపిస్తుంది కదా. పోనీ అనిపించిన కొన్ని విషయాలు మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే, నిజంగానే యేసుక్రీస్తు వారు తీర్పు తీర్చడానికి రాలేదా? తీర్పు తీర్చే అధికారం, తీర్పు తీర్చడానికి రానప్పుడు తీర్పు తీర్చే అధికారం ఎందుకు ఇచ్చినట్టు తండ్రి? ఆయన చేతులు అధికారం ఉంది కాబట్టి ఇచ్చేస్తారా? చేతులు అధికారం ఉందని ఏది పడితే అది ఇచ్చేస్తారా? అవసరం లేనిది ఇవ్వాల్సిన అవసరం ఏముంది? ఇక్కడ కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటే, అసలు తీర్పు తీర్చే అధికారం క్రీస్తు వారికి ఉందా లేదా? ఉంటే ఎలా ఉంది, ఎవరి మీద ఉంది? కొన్ని మాటలు చూసుకుని ఇది అవుతుందో లేదో చూసుకుని అప్పుడు రెండో విషయం దగ్గరికి వెళ్దాం. రెండో విషయం అంటే సమాధుల దగ్గరికి వెళ్దాం. ఓకేనా? ఇక్కడ కొంచెం కిందకు వద్దాం మనం. యోహాను సువార్త 3వ అధ్యాయము 18వ వచనం. ఆయన యందు విశ్వాసముంచు వారికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసముంచలేదు గనుక వానికి ఇంతకు మునుపే అదేంటి, ముందే తీర్పు తీర్చేసుకుంటున్నామా? అసలు ఇంతకీ ఆ తీర్పు మనమే తీర్చేసుకుంటున్నామా? ఇక్కడ రాయబడిన మాట ఏంటి? ఆయన యందు విశ్వాసముంచువానికి తీర్పు అంటే వీళ్ళకి తీర్పుతో పని లేదు. ఎవరికి తీర్పుతో పని లేనిది? ఎవరికి? క్రీస్తునందు విశ్వాసం ఉంచేవారికి. క్రీస్తునందు ఏమని విశ్వాసం ఉంచాలి? ఆయన ఇక్కడ 5లో కూడా చెప్పారు. ఒకసారి ఆ మాట కూడా చూద్దామా. యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనం. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక. ఇంత ఇక్కడ చెప్పేశారు. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచేవాడికి తీర్పు లేదు. నా మాట వినక నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచని వానికి తీర్పు తీర్చబడిపోయింది. ఇంక ప్రత్యేకంగా తీర్చాల్సిన అవసరం ఏం లేదు. ఇక్కడ విషయం ఏంటి అంటే, నేను నా కుమారుడిని లోకానికి తీర్పు తీర్చడానికి పంపలేదనే మాటలో అర్థం ఏంటంటే, పనిగట్టుకుని కూర్చొని యేసుక్రీస్తు వారు కర్ర పెట్టుకుని ఎవరు తీర్పు తీర్చక్కర్లా. ఆయన చెప్పిన మాట విన్నావో నువ్వు తీర్పులోనికి రావు. ఆయన మాట వినలేదో ఆటోమేటిక్గా తీర్పులోనికి వెళ్ళిపోతావు. ఇంతకు ఆయన ఏం చెప్తున్నారు? వచ్చే లోకానికి నాకు ఒక తండ్రి ఉన్నాడు, నేను ఆయనకి ప్రియమైన కుమారుని, దేవుడు ఒక్కడే, ఆయనే తండ్రి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8:6లో మనం చదువుకునే మాట. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన ఎక్కడున్నారు? పరలోకంలో. నేను ఆయన దగ్గర విన్న సంగతులు, చూసిన సంగతులు, నేర్చుకున్న సంగతులు, గ్రహించిన సంగతులే నేను వచ్చి మీకు బోధిస్తున్నాను. కాబట్టి మీరేం చేయాలి? అది నా మాట అనుకోక్కర్లా. మాట నాదే కానీ విషయం ఎవరిది? తండ్రిది. కాబట్టి మీరు ఏం చేయాలంటే, నేను ఏది చెప్పినా అది నా మాట అనుకోకుండా, నా తండ్రి మీకు చెప్పమని పంపిన మాటని మీరు అనుకుని వినగలిగితే, విన్నదానిని మీరు నమ్మగలిగితే, నమ్మిన దాని ప్రకారం మీరు చెయ్యగలిగితే, ఇక అసలు మీకు తీర్పే ఉండదు. తీర్పు తీర్చడం అంటే మనందరం చదువుతాం కదా, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:8లో మనం చదువుకునే మాట, క్రీస్తు న్యాయపీఠం ఎదుట అందరూ ప్రత్యక్షము కావాలి. ఎందుకు అంటే మనందరం ఈజీగా చెప్పే మాట ఏంటి? తీర్పుకి. ఇంతకీ తీర్పు ఎప్పుడు జరుగుద్ది? నా వైపు చూసి టకటక చెప్పాలి మీరు. మనుషులందరికీ తీర్పు ఎప్పుడు జరుగుద్ది? మీరెవరు మాట్లాడట్లేదేంటి? ఎప్పుడోసారి జరుగుద్దండి. ఇప్పుడు అది మీకు అవసరమా? నన్ను మమ్మల్ని అడుగుతున్నారు అన్నట్టు చూస్తున్నారు. తీర్పు ఎప్పుడు జరుగుద్ది? తీర్పులు రెండు రకాలు. ఒకటి ప్రతి మనిషికి వచ్చే తీర్పు, 2 లోకానికి వచ్చే తీర్పు. ఏంటి తేడా అంటారేమో. ప్రతి మనిషికి వచ్చే తీర్పు, ప్రతి మనిషి మరణించిన క్షణమే జరిగిపోతుంది. అతను చేసిన క్రియలను బట్టి అతనికి ఇవ్వవలసిన ప్రతిఫలాన్ని దేవుడిస్తే మరుక్షణమే, ఒక్క క్షణములోనే ఆ తీర్పులోనికి వెళ్ళి దాని ఫలితాన్ని ప్రతి మనిషి అనుభవించాలి. ఇవి మీకు చాలా విషయాలు తెలుసు కాబట్టి నేను
ఈజీగా వెళ్ళిపోతున్నాను, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మనకి యోబు గ్రంథంలో 37:12 కనిపించే మాట ఏంటంటే, ఒక్క క్షణంలోనే మరణించగానే మనం పాతాళానికి వెళ్ళిపోతాం, అంటే మన ఆత్మ వెళ్ళిపోతుంది. ఈ ఒక్క క్షణంలోనే ఏం జరుగుద్ది అంటే, నీకు ఇవ్వబడిన జీవిత కాలంలో నువ్వు చేసిన పనులన్నిటికీ తీర్పు జరుగుద్ది. వెళ్ళిపోతావు అంటే మంచి చేసావనుకో లాజరు గారిలో అబ్రహాం గారి రొమ్మున అనుకోవడానికి వెళ్ళిపోతావు. మంచి చేయలేదనుకో ధనవంతుడిలా యాతన పడే స్థలము లేక వేదనకరమైన స్థలమైన పాతాళానికి వెళ్ళిపోతావు. వేదనకరమైన స్థలము, నెమ్మది పొందే స్థలము కూడా ఎక్కడున్నాయి? పాతాళంలోనే ఉన్నాయి, మనకు తెలుసు. వెళ్ళిపోతాం. అలా ఇప్పుడు మీరు మామూలుగా ఆలోచిస్తే, ధనవంతుడు ఎందుకు ఈ వేదన పడే స్థలానికి వెళ్ళాడు, లాజరు గారు ఎందుకు నెమ్మది పొందే స్థలానికి వెళ్ళారు అంటే, తీర్పు జరిగిపోయింది వాళ్ళిద్దరికి పర్సనల్గా. అర్థమైందా మీకు? వాళ్ళిద్దరికి పర్సనల్గా చనిపోగానే తీర్పు జరిగిపోయింది. వాళ్ళు చేసిన క్రియలను బట్టి వాళ్ళకి నిర్ణయించిన చోటుకి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇది ఒక రకమైన తీర్పు. ఇది ప్రతి వ్యక్తి జీవితంలో మరణించిన క్షణమే జరిగిపోతుంది. ఇక రెండో తీర్పు లోకానికి జరుగుతుంది. అది ఎప్పుడంటే యేసుక్రీస్తు ప్రభు వారి రెండవ రాకడలో అప్పటికి భూమి మీద బ్రతుకున్న వారికి జరుగుతుంది. అంతేగాని చనిపోయి సమాధుల్లో ఉన్న వారికి కాదండోయ్. సమాధుల్లో ఉన్నవారికి ఒకవేళ అప్పుడు తీర్పు జరిగితే మరి ధనవంతుడు నరకానికి ఎందుకు వెళ్ళాలి? ఇప్పుడు తీర్పు జరగకుండా నరకానికి ఎందుకు వెళ్ళాలి? లేదా లాజరు గారు నెమ్మది పొందే స్థలానికి ఎందుకు వెళ్ళాలి? అతనికి తీర్పు జరగకపోతే వెళ్తే ఇద్దరు నరకానికన్నా వెళ్ళాలి, లేదా ఇద్దరు నెమ్మది పొందే స్థలానికైనా వెళ్ళాలి, లేదా ఇద్దరు మధ్యలో ఏదైనా ఒక స్థలంలో ఉండాలి. ఎందుకని తీర్పు జరగకపోతే, తీర్పు జరగకుండా వాడు తప్పు చేశాడా మంచి చేశాడా ఎవరికి తెలుస్తుంది? ఎవరికి తెలీదు. కానీ వాళ్ళిద్దరు చెరో చోటుకి వెళ్ళిపోగలిగారు అంటే వాళ్ళు చేసిన పనులకి ఏదో తీర్పు జరిగిపోయిందనే కదా. ఇది వ్యక్తిగతమైన తీర్పు. అందుకే బైబిల్ ఏం చెప్పింది తెలుసా? యోహాను సువార్త 12:31. యోహాను సువార్త 12:31 ఇప్పుడు లోకమునకు తీర్పు జరుగుచున్నది. చాలు. తీర్పు ఏనాడో ప్రారంభమైంది, ఎవరికి వారికే. ఒకటి. రెండవది, లోకంలో బ్రతుకుతున్న వ్యక్తికి కూడా ఇచ్చిన అవకాశం వరకు దేవుడు గమనిస్తూ అవకాశం ఇస్తూనే ఉంటారు. కానీ వాళ్ళు చేస్తున్న పనులు బట్టి మనకు అర్థం కాదు, కానీ దేవునికి తెలుసు వీడు దేనికి నిర్ణయించబడతాడు అనేది. అర్థమైందండి? కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, తీర్పు ఆల్రెడీ జరిగిపోతుంది కాబట్టి రేపు రెండవ రాకడలో యేసుక్రీస్తు వారు వచ్చి కూర్చోబెట్టి మధ్యాకాశంలో కుడివైపున ఒక మందిని ఎడమవైపు ఒక మందిని కూర్చోబెట్టి కర్ర తీసుకుని రూల్ చేస్తూ ఇది మంచి ఇది చెడు ఇది తప్పు నువ్వు ఇది చేసావు అని చెప్పేంత పరిస్థితి ఏమీ ఉండదు. మరి ఎలా తీర్పులోనికి వెళ్తాడు అంటే, భూమి మీద బ్రతికుండగానే అనగా సమాధికి చేరక మునిపే ఈ ఆత్మ ఈ దేహంలో ఉండగానే తను చేసే పనులను బట్టి తానొక విషయానికి లేక తానొక స్థలానికి నిర్ధారించబడుతున్నాడు. ఎలా అంటే, యేసుక్రీస్తు వారు చెప్పిన మాట విని, లేఖనాలలో ఉన్న విషయాలను విని, తండ్రెవరు, కుమారుడెవరు, పరిశుద్ధాత్మ ఎవరు, ఎవరిని ఎలా అంగీకరించాలి, ఎవరికి ఎలాంటి స్థానాన్ని ఇవ్వాలి అనే విషయాలన్నీ యేసుక్రీస్తు ప్రభు వారు తానున్న కాలంలోనే బోధించేశారు. ఆయన బోధించిన విషయాలు ఇప్పుడు మనకి గ్రంథస్థంగా పరిశుద్ధ గ్రంథంగా మన ముందు ఉన్నాయి. ఇప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటి? మా అయ్యగారిని అడుగొస్తాను, ఆయన రైట్ అంటే రైట్ లేదంటే లేదు కాదు నువ్వు చెప్పాల్సింది. నువ్వేం చేయాలి? మీ అయ్యగారు చెప్పినా మా అయ్యగారు చెప్పినా మనం అనాల్సిన మాట ఏంటి అంటే, ఇది లేఖనంలో ఉందా లేదా? ఒకవేళ ఉంటే వాళ్ళన్న ఉద్దేశం అదేనా, మరేదైనా కారణం ఉందా అని లేఖనం దగ్గరికి రావాలి తప్ప వ్యక్తి దగ్గరికి వెళ్ళడం కాదు. కానీ మనం ఎంతమంది లేఖనం దగ్గరకు మాత్రం వస్తున్నాం? ఎవరు చెప్పినా లేఖనంతో చూసుకునే వాళ్ళు ఎవరు ఉన్నాం? భలే చెప్పాడు కదా, ఆవిడ భలే చెప్పింది కదా అనుకుంటున్నామే తప్ప, సరే ఇది ఇక్కడ ఇలా చెప్పారు బాగానే ఉంది, మరి దీనికి సంబంధించి పలానా చోట పలానా వచ్చిన ఉంది కదా, మరి రెండు మ్యాచ్ అవ్వట్లేదు కదా, దీనిలో మనం ఏం తీసుకోవాలని ఆలోచించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అలా ఉండాలి అంటుంది బైబిల్. అలా ఉంటే అంటే ఎవరైతే యేసుక్రీస్తు వారు చెప్పిన మాటను నమ్మి తండ్రి అయిన దేవుని యందు విశ్వాసం ఉంచుతారో వారికి అసలు తీర్పే లేదు. మరి ఎవరికి తీర్పు? అది నమ్మని వారికి. దానికి ఎలా తీర్పు? నువ్వు నమ్మనప్పుడే నువ్వు అందులోకి వెళ్ళిపోయావు తీర్పులోనికి. ఆయన చెప్పిన మాట నమ్మని రోజే నువ్వేమైపోయావు? తీర్పులోనికి
వెళ్ళిపోయావు, నువ్వు ఆ తీర్పును తప్పకుండా అనుభవించాల్సిందే, దానికి ప్రత్యేకంగా ఏం అక్కర్లా. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది తెలుసా? తీర్పు అనేది భూమి మీద మనం ఉండగానే యేసుక్రీస్తు వారు చెప్పిన మాటను నమ్మితే తీర్పు లేదు, నమ్మకపోతే తీర్పు ఉంది, అంతే. అంతేనా? కానీ మరి మనమేమనుకుంటున్నాం అంటే మనం మళ్ళీ అక్కడికి వెళ్ళాలి. యోహాను సువార్త 5వ అధ్యాయం 28వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయం 28వ వచనంలో, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును బయటకు వచ్చెదరు అని చదువుకుంటున్నాం. కాబట్టి మన దృష్టిలో తీర్పు ఎప్పుడని? యేసుక్రీస్తు వారు రెండవ రాకడ జరిగినప్పుడు ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమున అనగా 25వ వచనం, మృతులు దేవుని కుమారుని శబ్దము వినుగడియ వచ్చుచున్నది, అప్పుడు విన్నవారు జీవింతురు. అందుకే మనం ఏమనుకుంటున్నామంటే, మరణించగానే మనం ఒక వ్యక్తిని సమాధి చేసేస్తున్నాం. ఈ సమాధిని యేసుక్రీస్తు వారి రెండవ రాకడ వరకు ఉన్నంత వరకు జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉంటే, ఆయన వచ్చినప్పుడు సమాధుల్లో ఉన్న వారంతా బయటకు వస్తారు. అప్పుడు మంచి చేసిన వాడేమో జీవ పునరుద్ధానానికి, కీడు చేసిన వాడేమో తీర్పు పునరుద్ధానానికి వెళ్తారు అనుకుంటున్నాం. అందుకే పండగ రాగానే మనకు ఎలా ఉన్నా, ఒంట్లో ఉన్నా లేకపోయినా, ఒంట్లో ఓపికన్నా లేకపోయినా సమాధులను మాత్రం శుభ్రం చేస్తాం. ఎందుకంటే మనకు మన పితరుల మీద ఉన్న గౌరవం, భక్తి, ప్రేమ అంత గొప్పది. కానీ నిజంగా ఈ మాట అందుకు వాడబడింది అని చూద్దాం. మనం 25వ వచనం చదువుకున్నాం కదా, మృతులు దేవుని కుమారుని శబ్దము విను గడియ వచ్చి ఉన్నది, ఇప్పుడే వచ్చి ఉన్నదనే మాట ఎప్పుడు చెప్పబడింది? సుమారు 2000 సంవత్సరాల క్రితం. అంతేనా? మనం చదువుకున్న 25వ వచనంలో ఉన్న మాట ఎప్పుడు రాయబడింది? మొదటి శతాబ్దంలో, మొదటి 100 సంవత్సరాల్లో రాయబడిన మాట. అప్పుడే చెప్తున్న మాట ఏంటి? మృతులు దేవుని కుమారుని శబ్దము విను గడియ అంటే ఆ క్షణం వచ్చింది. ఎప్పుడు? అప్పుడే వచ్చింది. అంటే వాస్తవానికి మృతులు దేవుని కుమారుని మాట వినేది 2000 సంవత్సరాల క్రితమే వస్తే, మరి ఇప్పుడు మనకెందుకు అది వచ్చి ఉన్నది, ఇప్పుడే వచ్చి ఉన్నది అంటే అప్పుడే వచ్చేసిందని కదా అర్థం. అంతేనా? దాని అర్థం అంతేనా? మరి అప్పుడే వస్తే మనం ఎందుకు ఇంకా అలుగుతున్నాం? మనం ఎందుకు ఇంకా పెయింట్లు వేస్తున్నాం? 2000 సంవత్సరాల క్రితమే జరిగిపోతే ఈ వచ్చిన మనం ఇప్పుడు ఎందుకు ఆచరిస్తున్నాం? ఇది మనం ఆలోచించాలి. రెండో విషయం ఏంటి అంటే, ఆ కాలం ఏదో కాదు, ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏదో కాదు. ఇక్కడ మరొక విషయం చెప్తున్నారు. ఒకటి మనం ఆలోచించాలి, తీర్పును గూర్చిన విషయం అనుకుంటే నిజంగానే అది ఆశ్చర్యాన్ని కలిగించేది. ఎందుకు అంటే, తీర్పు ఎప్పుడో జరుగుతుంది అనుకుంటున్నాం, కానీ ఆల్రెడీ తీర్పు జరిగిపోతూ ఎవరికి వారికి తీర్పు జరుగుతూ వస్తుంది. కాబట్టి నిజంగానే ఆ విషయం ఆశ్చర్యమే మనకి. అలాని సమాధుల్లో ఉన్న వారంతా దేవుని కుమారుని మాట విని బయటకు వస్తారనేది ఏమైనా ఆశ్చర్యాన్ని కలిగించదా అంటే అది కూడా కలిగిస్తుంది. ఎలా కలిగిస్తుంది అంటే, మామూలుగా ఆలోచిద్దాం. అసలు సమాధుల్లో ఎవరుంటారు? చనిపోయిన వారు ఉంటారు. వాళ్ళకి మన మాట వినపడద్దా? పోనీ ఆయన మాట వినపడద్దా? చనిపోయిన తర్వాత సమాధికి చేర్చే లోపే మనం ఎన్నిసార్లు పిలిచినా పలకరు. అంటే మన మాట వాళ్ళ చెవికి వినబడదు కదా. మరి అప్పుడు ఎలా వింటారు? ఎప్పుడైనా ఒకటే కదా, చనిపోయినప్పుడు మాట వినడం అనేది ఒకటే కదా? చెప్పండి. మరి అప్పుడు ఎలా వింటారు? నెంబర్ 1. నెంబర్ 2, మేలు చేసిన వారు, బాగా వినాలి, మేలు చేసిన వారు జీవ పునరుద్ధానానికి బయటకు వస్తారట. సమాధిలో ఉండి వాళ్ళు చేసే మేలేంటి? సమాధుల్లో ఉన్న వాళ్ళు ఎవరికి మేలు చేస్తారు? అక్కడ రాయబడిన మాట ఏంటి? సమాధులలో ఉన్నవారు మేలు చేసిన సమాధులు ఉన్నవారు బయటకు వస్తారు. ఎలా? మేలు చేసిన వారు జీవ పునరుద్ధానం కొరకు వస్తారు. అంటే నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవడానికి వస్తారు, లేక పరలోకం వెళ్ళడానికి వస్తారు. అలాగే కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానానికి వస్తారు. మీకు మాట చెప్తా, సమాధుల్లో ఉన్నవాడు మేలెలా చేస్తాడు, కీడెలా చేస్తాడు?
అంటే దీని అర్థం చనిపోక ముందే చేసి ఉండాలి, అంతేనా? చనిపోక ముందే చేసి సమాధికి వెళ్ళిపోయాడు అంటే అసలు సమాధికి వెళ్ళేది దేహమా ఆత్మ? దేహమా ఆత్మ? దేహమే కదా. ఈ దేహం ప్రాణంతో ఉండగా చేసిన పనులను బట్టి బయటికి రావాలి. అయితే సమాధిలో ఉండగా ఏమీ జరగడానికి వీలు లేదు, ఏమి వీలు లేదు. కానీ మనం చెప్పుకున్నాము లాజరు గారి సందర్భము, ధనవంతుడి సందర్భము. వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైనా చేయడానికి ఉందా పోనీ ఆత్మలు? మరి అక్కడ రెండు చోట్ల వేరువేరుగా వెళ్ళారు అంటే తీర్పు ఆల్రెడీ జరిగిపోయింది అనుకున్నాం కదా. అంటే మేలు కీడు కూడా బ్రతుకుండగానే వాళ్ళు చేసేసారు. చేసిన దాన్ని బట్టి వెళ్ళిపోతే ఇప్పుడు బయటకు వచ్చేది అందుకే అనుకుని మనం ఎందుకు సమాధులకి ఉత్సవం కొడుతున్నాము? అసలు సమాధులు అంటే ఏంటి, సమాధుల్లో ఉన్నవారంటే ఏంటి, ఈ సమాధుల్లో ఉన్నవారు ఎప్పుడు బయటకు వస్తారు? అక్కడ వ్రాయబడిన సందర్భం ఈస్టర్కి సంబంధించిందేనా అని ఆలోచిస్తే నిజంగానే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎందుకని అంటే మనం అనుకుంటుంది తప్పు కాబట్టి. మనం అనుకుంటుంది తప్పు కాబట్టి. ఏంటి తప్పు అంటే సమాధులలో ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలో ఉన్నవారంతా ఆయన శబ్దమును విని అనేది క్రీస్తు శకం 2000 సంవత్సరాల క్రితం జరిగిన మాట. అదే మనం 25 మీరు 25, 28 దగ్గర పెట్టుకుని ఆలోచించాల్సిన మాటలు. 25, 28 మృతులు దేవుని కుమారుని శబ్దము వినుగడియా. మృతులంటేనే సమాధుల్లో ఉన్నవారు. సమాధుల్లో ఉన్నవారు దేవుని కుమారుని మాట విని బయటకు వస్తారు. అంటే సమాధుల్లో ఉన్నవారు ఆయన మాట విని బయటకు రావడం అంటే చనిపోయిన వారు బయటికి రావడం అని కాదు. వాడెవరు అంటే ప్రకటన గ్రంథంలోని మాట మీకు చూపిస్తే మీకు బాగా సెట్ అవుతుంది. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనములోని చివరి లైన్. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనములోని చివరి మాట ఏమనగా, జీవించుచున్నామన్న పేరు మాత్రం ఉన్నది కానీ. అంటే అర్థం ఏంటి? వాళ్ళు బ్రతుకున్నారా చనిపోయారా? భౌతికంగా బ్రతికే ఉన్నారు, కానీ ఆధ్యాత్మికంగా చనిపోయి ఉన్నారు. ఇప్పుడు సమాధుల్లో ఉన్నవారు అంటే జీవించే ఉన్నారు కానీ ఆత్మీయంగా చచ్చిన స్థితిలో ఉన్నవారు అని అర్థం. ఎవరైతే క్రీస్తు మాట వినకుండా, క్రీస్తు చెప్పిన బోధను అంగీకరించకుండా లోకంలో బ్రతుకుతున్నారో వారందరూ దేవుని దృష్టిలో మృతులే, భౌతికంగా బ్రతికే ఉన్నారు. అర్థమవుతుందని చెప్పిన మాట. భౌతికంగా వాళ్ళు ఎలా ఉన్నారు? బ్రతికే ఉన్నారు, కానీ దేవుని దృష్టిలో ఎలా ఉన్నారు? చచ్చిన వారిగా ఉన్నారు. చచ్చిన వారంతా ఎక్కడ ఉంటారు? సమాధుల్లో. అంటే మీకు అర్థం కావడానికి ఇక్కడ 1-2 మాటలు చూపిస్తాను మీకు. వాస్తవానికి ఈ మాట ఏ మాట? యోహాను సువార్త 5వ అధ్యాయం 28వ వచనంలో ఉన్న మాట ప్రవచనం. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనం. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనం. మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనెదరు, కొందరు నిత్య జీవమును అనుభవించుటకును, కొందరు నింద పాలగుటకును, నిత్యముగా హేయులగుటకును మేలుకొనెదరు. ఇదే మాట కదా మనం చదివాం 28వ వచనంలో. ఏమని చదివాం? సమాధులలో ఉన్నవారన్నా, ఇక్కడేమో సమాధులలో నిద్రించువారు అనేకులు మేల్కొంటారు. ఎందుకు మేల్కొంటారు? అక్కడేమో మేలు చేసిన వారు జీవ పునరుద్ధానానికి, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానానికి. అదే మాట ఇక్కడేముంది? కొందరు నిత్య జీవమునకు, కొందరు నింద పాలగుటకు లేక హేయులగుటకు, దేవునికి అసహ్యాన్ని పుట్టించే వారి జాబితాలో ఉండడానికి మేల్కొంటారు అనే మాట దానియేలు గ్రంథంలోని ప్రవచనం. ఇంతకిది ఎవరిని గూర్చి? భౌతికంగా మరణించి సమాధిలో ఉండి యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు లేచే వారిని గూర్చా, లేక భౌతికంగా బ్రతికే ఉండి ఆధ్యాత్మికంగా చనిపోయిన వారిని గూర్చా? ఏం అర్థం అవ్వలేదా? భౌతికంగా బ్రతికుండి ఆధ్యాత్మికంగా చనిపోయిన వారి కొరకు వాడబడిన మాట. కానీ మనం దాన్ని దేనికి వాడుకుంటున్నాం? భౌతికంగా చనిపోయి ఆధ్యాత్మికంగా చనిపోయారో లేదో తెలియని వాళ్ళ కొరకు. అసలు అంటే మనకే క్లారిటీ లేదు వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి అనేది. అంటే మనకు నచ్చిన వాళ్ళు అయితే పరదేశికే, నచ్చకపోతే
అనే మనం ఒక నిర్ణయానికి వచ్చేసాం కాబట్టి. కానీ వాస్తవంగా ఈ విషయం ఎందుకు అలా మాట్లాడుతున్నాను అంటే, మనకి ఒక మాట మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడిన మాట చూపిస్తాను మీకు. మత్తయి గారు రాసిన సువార్త 8వ అధ్యాయము 22వ వచనం. మత్తయి గారు రాసిన సువార్త 8వ అధ్యాయం 22వ వచనం. 22 అర్థం అవ్వాలి అంటే 21 చదువుదాం. శిష్యులలో మరి ఒకడు యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి ఇలా అంటున్నాడు, ప్రభువా, నేను మొదట వెళ్ళి నా తండ్రిని పాట పెట్టుటకు నాకు సెలవిమ్మని ఆయనను అడుగగా. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు మనకు కనిపిస్తారు. పైన ఒక శాస్త్రి యేసుక్రీస్తు వారి దగ్గరకు వస్తాడు. వచ్చి ఏమడిగాడు? బోధకుడా, నేను నీతో రావాలనుకుంటున్నాను, నీతోనే గడపాలనుకుంటున్నాను, నన్ను వచ్చేయమంటావా అని అడిగాడు. అప్పుడు యేసుక్రీస్తు వారు ఏమన్నారు? వద్దు బాబు, నా దగ్గర స్థలము లేదు, నక్కలకు బొరియలున్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, నాకే తలవాల్చుకోవడానికి లేదు, నా మెడకు నువ్వు ఒక డోలా వద్దు అన్నారు. నాకే లేనప్పుడు నువ్వు వచ్చి ఏం చేస్తావు? వద్దు అన్నారు. బాగానే ఉంది. పోనీ నిజంగానే ఆయనకి లేదులే, ఆ ఊరు తిరుగుతూ సంచార జీవనం జీవిస్తున్నారుగా అనుకుందాం. ఈలోపు ఇంకొక వ్యక్తి వచ్చాడు. మరి ఒక శిష్యుడు వచ్చి ఏమంటున్నాడు? ప్రభువా, నేను నీతో వచ్చేస్తా, కానీ నాకు ముందు ఒక చిన్న పని ఉంది. మా నాన్నని పాత పెట్టుకొని వస్తా. అంటే మా నాన్న చనిపోయాడు భౌతికంగా, అతని సమాధి చేయవలసిన బాధ్యత ఒక కుమారుడిగా నా మీద ఉంది, నేను వెళ్ళి సమాధి చేసి వస్తాను అన్నారు. అప్పుడు యేసుక్రీస్తు వారు ఏమన్నారు? అంత శ్రమ తీసుకో అక్కర్లేదయ్యా, నువ్వు అసలు శ్రమ తీసుకో అక్కర్లేదు, మీ నాన్నని పాత పెట్టుకొని అక్కడే ఉండు, ఎందుకంటే నా దగ్గర స్థలము, చెప్పండి, నన్ను చూసి చెప్పండి, నా దగ్గర స్థలము, అదే కదా ముందు వ్యక్తికి చెప్పిన మాట, అదేగా, నా దగ్గర స్థలం లేదనే కదా. మరి ఇక్కడ కూడా ఏం చెప్పాలి? అదే మాట చెప్పాలి కదా. కానీ ఇక్కడ ఏమంటున్నారు? అరే, మీ నాన్న పాత పెట్టుకొని వస్తానంటావు, ఈలోపు చాలా ఆలస్యం అయిపోద్ది, వద్దొద్దు నువ్వు వచ్చేయి అని చెప్తూ ఓ మాట చెప్పారు ఆయన. ఏమని? మృతులు తమ మృతులను పాతి పెట్టుకుననిమో, నువ్వు వచ్చి నన్ను వెంబడించు అని చెప్పారు. ఇక్కడ మృతులు తమ మృతులను పాతి పెట్టుకోవడం అంటే ఏంటి? మృతులెవరు? తమ మృతులెవరు? ఆధ్యాత్మికంగా చచ్చిన స్థితిలో ఉన్నవారు, భౌతికంగా చచ్చిన స్థితిలో ఉన్నవారు, ఇద్దరు మృతులే, కానీ వాళ్ళ స్థితులు వేరు. వాస్తవానికి ఇక్కడ ఇద్దరు మృతులే. మా నాన్న చనిపోయాడు అన్నాడు కదా, ఆ నాన్న ఏ రకంగా మరణించిన వ్యక్తి? భౌతికంగా. కానీ అతనిని పాతి పెట్టడానికి నువ్వెందుకు టైం వేస్ట్ చేసుకుంటావు? నువ్వు జీవించవలసిన వాడవు, నువ్వు జీవించడానికి అవకాశం ఉన్నవాడవు. అంతేకాదు, నా మాట విని కదా నన్ను వెంబడించాలని వచ్చావు, రా, నా మాట విని నువ్వు వెంబడించాలనుకుని వస్తే, నన్ను వెంబడిస్తే నీకు జీవితం ఉంటుంది, జీవం ఉంటుంది. అదే మనం 25వ వచనంలో చదువుతాం యోహాను సువార్తలో. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు, అలాగే వాడు రాక దాటిపోవును. తీయండి అర్రా, ముక్కలు చెప్పడం ఎందుకు? యోహాను గారు రాసిన సువార్త 5వ అధ్యాయము 25వ వచనం. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మృతులు దేవుని కుమారుని శబ్దము విను గడియ వచ్చుచున్నది, ఇప్పుడే వచ్చి ఉన్నది, దానిని వినువారు జీవింతురు. అలా విన్నవాడే ఈ శిష్యుడు. ఏ శిష్యుడు? ఇప్పుడు నేను రావాలి ప్రభువా, కానీ ఒక కుమారుడిగా నా బాధ్యత తీర్చుకొని వస్తానని అడిగాడే ఆ వ్యక్తి క్రీస్తు ప్రభు మాట్లాడుతున్న మాటలను విని బ్రతికినవాడు, క్రీస్తుని తండ్రిని అంగీకరించినవాడు. అంటే ఇప్పుడు మరణములో నుండి జీవములోనికి దాటినవాడు. అందుకే ఆయన ఏమనంటే, నువ్వు టైం వేస్ట్ చేసుకోవద్దు, నువ్వు వచ్చేయి, నన్ను వెంబడించు. మరి మా నాన్న నీలా విన్నా నన్ను అంగీకరించిన వారి బ్యాచ్ ఒకటి ఉంది చూడు, వాళ్ళు బాధ పెడతారులే మీ నాన్నే. మీ నాన్న టైం ఎలాగైపోయింది, ఇప్పుడు నా మాట వినే పరిస్థితి లేదు, విని సరి చేసుకునే పరిస్థితి లేదు. కానీ మీ నాన్న పాత పెట్టడానికి ఒక బ్యాచ్ ఉంది, అందులో నుంచి నువ్వు బయటకు వచ్చావు. కానీ నీలా బయటకు రాని బ్యాచ్ కొంత ఉందే, వాళ్ళు పాత పెడతారు, వాళ్ళేం వదలరు. నిజం, బ్రతికున్నప్పుడు సరిగా చూడరు, బ్రతికున్నప్పుడు సరిగా చూడరు, కానీ చనిపోయినప్పుడు డీజే పెట్టి మామూలు పెట్టరు, మళ్ళీ టేకు సమాధుల్లో కదా, భోజనాలు ఇక అసలు చెప్పనే అక్కర్లా, బ్రతికుండగా ముద్ద పెట్టరు. కానీ దినానికి 1,00,000 తక్కువ అవ్వకూడదు, 2 లక్షలు తక్కువ అవ్వకూడదు. ఈ ఊళ్ళో అంత గ్రాండ్గా ఎవరు
ఇవన్నీ ఎప్పుడు మాట్లాడతారు? ఈ బ్యాచ్ ఎవరు అనుకుంటున్నారు? ఈ బ్యాచ్ ఎవరనుకున్నారు? ఆత్మీయంగా చచ్చిన స్థితిలో ఉన్నవారు. శవాన్ని మట్టికి పంపడానికి ప్లాన్ చేసేవాళ్ళు. అంటే పంపించొద్దని నేను చెప్పట్లా, దాన్ని పంపడం ఎంత సింపుల్గా ఉన్నా వెళ్ళిపోవచ్చు. లాజరు గారిని ఆర్భాటంగా తీసుకెళ్లారా? అలానే వెళ్ళలేదా? ధనవంతుని ఈజీగా తీసి పడేశారా? గొప్పగా తీసుకెళ్లేదా? కానీ ఎక్కడికి వెళ్ళాడు? ఈ బ్యాచ్ అనమాట. మృతులు తమ మృతులను పాతి పెట్టుకుననిమ్ము అంటే అక్కడ 2 రకాల మృతులు ఉన్నారు. ఒకరు శరీరపరంగా మరణించిన మృతులు, 2 ఆధ్యాత్మికంగా మరణించిన మృతులు. ఇక్కడ విషయం ఏంటి అంటే, సమాధుల్లో ఉన్నవారు బయటకు వచ్చేది ఇప్పుడు అంటే యేసుక్రీస్తు వారి 2వ రాకడలో కాదు. ఎవరైతే ఆధ్యాత్మికంగా చనిపోయిన అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన స్థితిలో ఉన్నారో వారి దగ్గరికి ఎప్పుడైతే వాక్యం వెళ్ళిందో ఆ వాక్యాన్ని విని బయటకు వచ్చిన వాడు జీవిస్తాడు. ఆ వాక్యాన్ని విని బయటకు వచ్చిన వాడు మేలును పొందినవాడు. ఆ మేలు పొందినవాడే యేసుక్రీస్తు వారి 2వ రాకడలో పరలోకానికి వెళ్తాడు. అది విషయం. అంతే తప్ప అప్పుడు మరలా తీర్పుంటాం, అక్కడ మళ్ళీ మధ్యాకాశంలోనో లేక పాతాళంలోనో సువార్త ఉండడం ఇవేం లేవు. నీవు చేయాల్సింది ఏంటంటే, నా సంఘం గొప్ప, నా దేశం గొప్ప, నా ప్రజలు గొప్ప, నా ఇంటి వారు గొప్ప అని డప్పులేసుకోకు. నీకు తెలిసిన వాడు ఎంతమంది గొప్పవారైనా వాక్యం కంటే ఎక్కువ కాదు. ఈరోజు ఎవరైనా సరే నిత్య జీవం కావాలి అనుకునే ఎవరైనా సరే చెయ్యవలసిన పని ఏంటి అంటే దీని దగ్గరకు రావాలి. నువ్వు ఏ సంఘానికైనా వెళ్ళు, ఎక్కడ వాక్యం వినబడుతున్నా విను, ఎవ్వరు వద్దనరు కాదనరు. కానీ నువ్వు చేయాల్సింది ఏంటంటే, నువ్వు ఎక్కడ విన్నా ఇక్కడికి వచ్చి ఇది అవునా కాదా చూసుకుంటే నీకు దారి సుగమం అవుతుంది. నువ్వు నిత్య జీవానికి వెళ్ళడానికి. బైబిల్ ఎందుకులేండి, ఆయన చెప్పారు బాగా అర్థమైందిగా అంటే బాగా అర్థం అవ్వచ్చు, కానీ అది రైట్ కాకపోతే. మనం ఎప్పుడు చెప్పుకునే ఎగ్జాంపుల్, మనం విజయవాడ వెళ్ళాలి, కైక్లూరు స్టేషన్కి వెళ్ళి ట్రైన్ మనం వెళ్ళాము, ఎదురుగా భీమవరం వెళ్ళే ట్రైన్ కనపడుతుంది, సీట్లు చక్కగా ఖాళీగా కనపడుతున్నాయి, ఎక్కి కూర్చుంటే విజయవాడ వెళ్తామా? డ్రైవర్ బాగా తీసుకెళ్ళాడు మనల్ని, కూర్చోడానికి సీట్ ఉంది, ఎక్కగానే సమోసాలు వచ్చినాయి, మధ్యలో వాటర్ బాటిల్ వచ్చినాయి, అన్నీ తీసుకున్నాం, అన్నీ తీసుకోవడానికి డబ్బులు కూడా ఉన్నాయి, అలా అని విజయవాడ వెళ్తామా? వెళ్ళాం. నువ్వు విజయవాడ వెళ్ళాలంటే నువ్వు ఎక్కిన ట్రైన్ ఇరుకుగా ఉన్నా, నువ్వు ఎక్కిన తర్వాత సమోసాలు కొనుక్కోవడానికి ఖాళీ లేకపోయినా, మంచినీళ్ళు తాగే ఖాళీ లేకపోయినా విజయవాడ వెళ్ళే ట్రైన్ ఎక్కితే మాత్రమే నువ్వు విజయవాడ వెళ్తావు. ఇది ఎంత వాస్తవమో. నువ్వు ఏ సంఘానికైనా వెళ్ళు, ఎవరు చెప్పే బోధైనా విను, కానీ బైబిల్ చెప్పింది చేస్తేనే నిత్య జీవం. సంఘం చెప్తే చేసేది కాదు, పాస్టర్ గారు చెప్తే చేసేది కాదు. పాస్టర్ గారులంతా ఎందుకు అంటే మనకి గైడ్ లాంటి వారు, లేక టెక్స్ట్ బుక్ లాంటి వాళ్ళు, టీచర్ లాంటి వాళ్ళు. అంతే, మన దారిని సుగమం చేయడానికి ఏది రైటో ఏది రాంగో ఆలోచించుకునే జ్ఞానాన్ని చెప్పడానికి ఉపయోగపడేవారే, కానీ వాళ్ళు మనకు పరలోకాన్ని ఇచ్చేవాళ్ళు కాదు. కాబట్టి సమాధులలో ఉన్నవారు అంటే మృతులు అంటే అప్పటి వరకు వాక్యాన్ని విననివారు, ఆత్మీయ స్థితిలో చచ్చి పడి ఉన్నవారు మృతులు. వీళ్లకు దేవుని వాక్యం లేక సువార్త వినబడగానే ఎవరైతే సువార్తకు లోబడి బయటకు వస్తాడో వాడు మేలు పొందుతున్నవాడు, వాడు నిత్య జీవానికి వెళ్తాడు. వాక్యం వినబడిన ఆలస్యం చేస్తూ, వాక్యం వినబడిన నిర్లక్ష్యం చేస్తూ, పర్వాలేదులేండి, స్టార్టింగ్లో నేను చాలా బాగా పనిచేశాను, చాలా బాగా ఖర్చు పెట్టాను, ఇప్పుడు నేను చేయిపోయినా సరిపోద్ది అనుకొని బ్రతుకుతుంటామే. తెలుసు మనం చేస్తుంది మనకు తప్పని, ఇంకా రక్షించబడకపోతే నరకానికి వెళ్తామని కూడా తెలుసు, రేపన్నది మన రోజు కాదని కూడా తెలుసు. అయినా సరే వాక్యం వినడానికి నిర్లక్ష్యం వహించి, దేవుడు అప్పగించిన పనిని చేయడానికి నిర్లక్ష్యం వహించే బ్యాచ్ అంతా ఏది అంటే మృతులు, సమాధులలో ఉన్నవారు. కాబట్టి సమాధుల్లో ఉన్నవారు, మేలు చేసిన వారు జీవ పునరుద్ధానానికి, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానానికి వస్తారు అనే మాట యేసుక్రీస్తు వారి 2వ రాకడలో జరిగేది కాదు, ఇప్పుడు జరుగుతుంది. అప్పటి నుండి ఎవరైతే సువార్తను విని ఆత్మను రక్షించుకునే ప్రయత్నం చేస్తారో వారు సమాధులలో నుండి బయటకు వచ్చినవారు. ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలి అంటే, వాళ్ళు మేలు పొందారు కదా, మరణంలో నుండి జీవంలోనికి దాటారు కదా, అంతేనా? దేని విని? వాక్యాన్ని విని, సువార్తను విని మరణంలో నుంచి వారు జీవంలోనికి దాటారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి మరి? అమ్మయ్య, నా వరకు నేను రక్షించబడ్డాను చాలండి, ఇంకా నాకు పరలోకమే, నేను బాప్తిస్మం తీసేసుకున్నాను, ప్రతి వారం రొట్టె ద్రాక్షరసంలో పాలు పంచుకుంటున్నారు అనుకుంటే సరిపోద్దా?
మేలు పొందితే చాలా, మేలు చేయాలా? మేలు చేసిన వారే జీవ పునరుద్ధానానికి వెళ్ళేవారు. అంటే నువ్వు ఎలా వాక్యాన్ని విని నువ్వు రక్షించబడ్డావో అలా మృతుల స్థితిలో ఉన్న నీ సహోదరుల కొరకు నువ్వు సువార్తను ప్రకటించడానికి ప్రయత్నం చెయ్యాలి. అప్పుడు ఆ వ్యక్తి కూడా వాక్యాన్ని విని రక్షణలోనికి వస్తే ఇప్పుడు నువ్వు ఆ వ్యక్తికి ఏం చేసినట్టు? మేలు చేసినట్టు. అంటే నువ్వు మేలు పొంది ఎదుటి వ్యక్తికి మేలు చేయడం వలన ఆ వ్యక్తి మరణములో నుండి జీవములోనికి దాటుతాడు, సమాధిలో నుండి బయటకు వస్తాడు. అందుకే సమాధుల్లో నుంచి బయటకు రావడం అంటే మృతపు స్థితిలో నుండి, పాపపు స్థితిలో నుండి, పాపము చేత అపరాధము చేత మరణించిన స్థితిలో నుండి బయటకు రావడమే తప్ప సమాధులను అలంకరించడం కాదు. అందుకే శాస్త్రుల్ని పరిశీలిని తిడుతూ యేసుక్రీస్తు వారు చాలా మాటలు చెప్పారు. మీరు ఎలా ఉన్నారని చెప్పారు ఆయన? సున్నం కొట్టిన సమాధులు అంటే వాళ్ళు బ్రతికే ఉన్నారా, సమాధుల్లో ఉన్నారా? అంటే వాళ్ళు ఎలా ఉన్నారు? లోపలంతా అసూయతోనూ అజితేంద్రియత్వంతోనూ సమస్త కల్మషముతోనూ నిండిపోయిన, అంటే హృదయం అంతా పాపముతో నిండి ఉంది. భౌతికంగా బ్రతికే ఉన్నారు. అంటే ఆధ్యాత్మికంగా చచ్చి భౌతికంగా బ్రతికిన స్థితిలో ఉన్న శాస్త్రుల్ని పరిశీలిని ఖండించారు ఆయన. వాళ్ళు చివరి వరకు మారిన వారు ఉన్నారు, మధ్యలో మార్పు చెందిన వారు ఉన్నారు. మారిన వారు సమాధిలో నుండి బయటకు వచ్చినట్లు, మారనివాడు ఇంకా సమాధిలోనే ఉన్నట్లు. మారినవాడు మరణములో నుండి జీవములోనికి దాటాడు, మారనివాడు జీవములో నుండి మరణములోనికి వెళ్ళిపోతున్నాడు. అంటే సమాధుల్లో ఉన్నవారు దేవుని కుమారుని శబ్దము విని, అంటే సువార్తను విని రక్షింపబడినవాడు అని అర్థం తప్ప నవంబర్ 2కి ఈస్టర్కి సమాధుల్ని బాగు చేసుకోమని కాదు. ఎందుకంటే దేహం ఎలా ఉన్నా మట్టికి చేరిపోతుంది. నువ్వు సమాధి చెయ్యకపోయినా చేరిపోతుంది. చేరుద్దా లేదా? రోడ్డు పక్కనున్నా చేరిపోతుంది. కాబట్టి దాని గురించి కాదు. అందుకే యేసుక్రీస్తు వారు అదే యోహాను సువార్త 6లో చెప్తారు. నా మాటలు చెప్పండి, నా మాటలు ఎలాంటివని చెప్పారు ఆయన? చూస్తారా? 6వ అధ్యాయము 63వ వచనం. యోహాను గారు రాసిన సువార్త 6వ అధ్యాయం 63వ వచనం ముగించుకుందాం. ఆత్మయే జీవింప చేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. ఈ మాట పట్టుకోవాలి. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి, ఆత్మయు జీవమునై ఉన్నవి. నా మాట మాత్రమే మిమ్మల్ని జీవింపచేసేది. ఆ మాట విన్నవాడు మాత్రమే సమాధిలో నుంచి బయటకు రాగలడు. ఆ మాట నిజంగా విని రక్షించబడిన వాడు నశించిపోతున్న వాడిని చూస్తూ ఊరుకోలేడు. లేదు, రక్షించబడడానికి ఆలస్యం చేసేవాడు, రక్షించబడడానికి నిర్లక్ష్యం వహించేవాడు, రక్షించబడిన తర్వాత సువార్తను ప్రకటించి మరొకరు రక్షించాలి అనే ఆశ లేనివాడు మృతునిగానే బ్రతుకుతున్నాడు. వాడే తీర్పు పునరుద్ధానానికి వెళ్తాడు. ఇప్పుడు వాడే తీర్పు తీర్చుకున్నాడు. ఏమని? క్రీస్తు చెప్పిన మాటను వినలేదు, తండ్రి యందు విశ్వాసము ఉంచలేదు. వాళ్ళంతా ఏం జరుగుతారని చదువుకున్నాం మనం యోహాను సువార్త 3లో. వారంతట వారే తమ తీర్పును తామే కొని తెచ్చుకుంటున్నారు కదా. వారే మృతులు. అంటే వాక్యం వినబడుతున్నా చెవులు మూసుకునేవాడు, వాక్యం వినబడుతున్నా చెయ్యాలనుకున్నా చేయలేనివాడు, చేయడానికి లోక సంబంధమైన వాటన్నిటినీ కారణాలుగా చూపించేవారంతా దేవుని దృష్టిలో మృతులు లేదా సమాధిలో ఉన్నవారు. వాళ్ళందరూ బయటకు వచ్చే గడియ యేసుక్రీస్తు వారు ఉన్న కాలంలోనే వచ్చేసింది. ఆయన మాట వింటే బ్రతుకుతారు. ఈనాటికి ఆయన మాటే ఈరోజు స్వార్థ రూపంలో వెళ్ళాలి. ఇది విన్ని రక్షించబడిన వాడు సమాధిలో నుండి బయటకు వచ్చి జీవంలో ప్రవేశించడానికి అర్హత సంపాదించినవాడు. విన్నా మార్పు చెందనివాడు, మార్పు చెందాననే భ్రమలో బ్రతుకుతున్నవాడు ఇంకా సమాధిలోనే ఉన్నవాడు, మృతునిగానే బ్రతుకుతున్నవాడు. ఎందులో ఉన్నాం? ఆయన మాటలు నిజంగా స్వచ్ఛమైన మాటలు ఉచితంగా వినడానికి మనస్సునివ్వక చెవులు మూసుకొని ఆవిడ చెప్తే వినాలా? మా తాతల ముత్తాతల నుండి మేము వింటున్నాం సమాధుల పండుగ చేసుకోవాలని. ఇవాళ వచ్చి కొత్తగా సమాధులంటే అవి కాదని చెప్పుద్దా అనే వాళ్ళని మనం ఏమీ చేయలేం. కానీ వాక్యం చెప్తున్నది ఏంటి అంటే మృతులు దేవుని కుమారుని శబ్దము విను గడియ అప్పుడే వచ్చింది. అనగా క్రీస్తు మరణ సమాధి పునరుద్ధానాలను గురించి ఆయన బ్రతికుండగానే చెప్పారు. మరణించిన తర్వాత అపోస్తులు
చెప్పారు. ఆనాటి నుండే ఆ పని జరుగుతూ ఉంది. దాన్ని విని విశ్వసించిన వారందరూ సమాధిలో నుండి బయటకు వచ్చిన వారు, వినని వారంతా ఇంకా మృతులుగానే బ్రతుకుతున్నవారు. అంతేగాని మనం ఈరోజు శుభ్రం చేయవలసింది సమాధులను కాదు, నశించిపోతున్న మన సహోదరుల జీవితాలను. దానికి సున్నం వెయ్యాలి, దాన్ని కడగాలి. అవును కదా? సమస్త కల్మషంతో నిండి ఉన్న హృదయాలను కడగడానికి దాన్ని కడగగలిగిన ఏకైక సబ్బు, సర్ఫ్, బ్రష్ ఏదైనా ఉంది అంటే, లేదా గంజిపడి బ్లూ ఏదైనా ఉంది అంటే అది ఒక్క వాక్యం మాత్రమే. ఆ వాక్యము పక్షపాతం లేకుండా, సంఘంతో సంబంధం లేకుండా, వ్యక్తితో సంబంధం లేకుండా ఆ వాక్యం ఎవరి హృదయంలోనికి వెళ్తుందో వాడు సమాధిలో నుంచి బయటకు రావడానికి వీలు కలుగుతుంది. అలా బయటకు తేవలసిన బాధ్యత సమాధిలో నుంచి ముందే బయటకు వచ్చిన వాడి మీద కూడా ఉంది. ఉందా లేదా? ఒకవేళ నువ్వు బయటకు వచ్చే ప్రయత్నం ఎదుటి వారి కొరకు చేయకపోయినా నువ్వు కూడా స్థితిలో ఉన్నట్లు, చచ్చిన స్థితిలోనే ఉన్నట్లు. మనం బయటికి రావడమే కాదు, మరికొందరిని బయటకు తెస్తేనే మరణములో నుండి జీవంలోనికి వస్తాము. లేదు అంటే మనము మరణంలోనికే వెళ్ళిపోతాం. కాబట్టి సమాధుల్లో ఉన్నవారు బయటకు రావడము అంటే అది ఎప్పుడు జరుగుతుంది? యేసుక్రీస్తు వారి రెండవ రాకడలోనా? చెప్పండి. యేసుక్రీస్తు వారి రెండవ రాకడలోనా? యేసుక్రీస్తు వారి మొదటి రాకడలోనే ప్రారంభమైందా? ఆయన మొదటి రాకడలోనే ప్రారంభమైంది. అప్పటి నుండి ఇప్పటి వరకు జరుగుతూనే ఉంది. ఈరోజు మనం చేయవలసిన పని ఏంటి అంటే, నీ కళ్ళ ముందు ఎవరైనా నశించిపోతూ ఉంటే వారికి నువ్వు చెప్పగలిగిన మంచి మాటలు 4 చెప్పు. నువ్వు చెప్పలేకపోతే చెప్పేవారి దగ్గరకు తీసుకురా. ఇలా చేసి ఒక ఆత్మను రక్షిస్తే మనము మరణములో నుండి జీవంలోనికి దాటుతాం. లేదు అంటే తీర్పు పునరుద్ధానానికి మనల్ని మనమే అప్పగించుకుంటున్నాం. దానికి పెద్ద పని లేదు, ఈజీగా మన లెక్క తేల్చేస్తారు అక్కడ. కాబట్టి నువ్వు సమాధిలో ఇంకా ఉన్నావా, బయటకు వచ్చావా, ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకోండి. ఇంకా సమాధుల్లోనే ఉంటే మాత్రం మనల్ని చూసి వారు బాధపడుతున్నారు. తండ్రి కుమారుడు కూడా వారిని బాధ పెట్టే స్థితిలో మనం ఉండొద్దు. మనం రక్షించబడదాం, కొంతమందినైనా రక్షిద్దాం, దేవుడిచ్చే పరలోకాన్ని స్వతంత్రించుకుందాం. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక.